ఉమ్, इससे वह अच्छा है, ఉమ్, దీనికంటే అది అవును, బాగుంది. బాగుంది. దేనికంటే? దీనికంటే. దీనికంటే అది బాగుంది. చూడండి అక్కడ డిఫరెన్స్. దీనికంటే అది బాగుంది కాబట్టి సింగులర్ ఒకటొకటి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ చేయండి. ఓకే. उससे దానికంటే ఇది బాగుంది. उससे यह अच्छा है. అంతే. ఎస్. ఉస్సే చెప్పట్లేదు, కొంతమంది చూస్తున్నారు అంతే. उससे సార్ సార్ ఆ, మనం వా బదులు చాలా సార్లు వే కూడా యూజ్ చేస్తున్నాం. ఇట్లా సెంటెన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. అది ఇస్సే వే. సింగులర్ వచ్చినప్పుడే, ఓన్లీ పక్కన కారక లేకపోతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వహ లడకా హై అంటే కదండి, వహ లడకా హై అంటే మనం సింపుల్ గా యూసేజ్ లాంగ్వేజ్ లో వహ లేకుండా ఓ లడకా హై అన్నాం కదండి. వితౌట్ కారక్ వచ్చినప్పుడే, లేదంటే ఉస్సు ఉసిన్ సేమ్ అట్లా అంతే. అవేం చేంజ్ అవ్వవు. అది ఎప్పుడంటే ఓన్లీ వితౌట్ కారక్ వచ్చినప్పుడే ఆ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అలా మాట్లాడతారు. ఇప్పుడు ఉస్సుకి సింగులరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సార్ అడుగుతున్నాను కదా, ఆ ఇస్సు ఉస్సు సింగులర్ ఫార్మ్సే. ఓకే. దీనికంటే అది ఇసుసే వహ, దానికంటే ఇది ఉస్సే యహ. ఇస్సు ఉస్సు కామన్. ఇప్పుడు చూడండి ఫ్లోర్లు, రామకృష్ణ గారు, ఈ రెండు సింగులర్స్ కదా. అవును సార్. దానికంటే ఇది, దీనికంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ इससे ఆప్కే పాస్ కుछ ఐటమ్స్ హై, మీ దగ్గర కొన్ని ఉన్నాయి, దూరం కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వీటికంటే అవి అన్నాం, ఏమంటారు? వీటికంటే. इनसे इनसे सर ఇన్సే అవి బాగున్నాయి అంటే वह वे ఆ, अच्छे है. ఇక్కడ ఓ వాడచ్చు అనమాట, కారట్లేదు కాబట్టి. ఇప్పుడు యాక్చువల్గా అవి అంటే వే, కానీ బయట ఏం మాట్లాడతారు? ఓ అంటారు वो కదా. ఇన్సే ఓ వచ్చాయి అంటారు. ఇప్పుడు రివర్స్ చేయండి. ఓకే. उन, వాటికంటే ఇవి బాగున్నాయండి. వాటికంటే उनसे उनसे ఉమ్, ఆ, वो ఆ, वे యా. ఉన్సే ఇవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఇవి ये ఏ వచ్చాయి उनसे ये అంతే. अच्छे है. ఏ వచ్చాయి. ఇసుసే ఉస్సు సే ఉస్, రివర్స్ అనమాట. ఇస్ సింగులర్, ఇన్ ప్లూరల్. దగ్గరగా, దూరంగా ఉంటే ఉస్సు ఉందని వస్తాం అంతే. ओके सर. ఓకే. నెక్స్ట్. ఎస్.